విసుకక నిత్యము ప్రార్థన చేయుడి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ప్రార్థన నువ్వు దేవునికి చేస్తూ ఉన్నావు? దేవునికి విసుక్కుంటూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీవు అనుకున్నటువంటి పనులు జరగట్లేదని, నీ సమస్యలు తీరలేదని, నీ కష్టాలు పోలేదని, నీ బాధలు పోలేదని దేవునికి విసుక్కుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, మనలో అనేక మంది మనకేదో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చి దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం. అయితే సంతోషకరంగా ఉన్నప్పుడు, ఆనందకరంగా ఉన్నప్పుడు దేవుడు మనకి గుర్తురాడు. ఆయనకి ప్రార్థన చేయాలనేటువంటి విషయం కూడా మనకి గుర్తురాదు. అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనక విసుక్కోక, మనకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినప్పుడే మాత్రమే కాకుండా దేవునికి ప్రార్థన చేసేది, మనము సంతోషకరంగా ఉన్నప్పుడు కూడా నిత్యము దేవునికి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన తప్పకుండా దేవాది దేవుడు ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక నుంచైనా విసుక్కోక నిత్యము మీకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండులాగిన ప్రతి ఒక్కరికి అటువంటి హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, ఈ దినాన ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ఈ దినాన నూతన కార్యాలు ఎవరైతే ప్రారంభిస్తూ ఉన్నారో వారి ప్రయాణాల్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ కార్యాల్లో మీరే తోడై ఉండి ప్రతి బిడ్డను నడిపించమని, ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.